వెల్కమ్ టు అవర్ ఛానల్ సాఫ్ట్వేర్ హౌస్ వైఫ్. అందరూ ఎలా ఉన్నారు? సో చూస్తున్నారు కదా, నేనైతే ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నాను. మన షాపింగ్లు అయిపోయి, ప్యాకింగ్లు అయిపోయి, అండ్ మొత్తానికి పెళ్ళింటికి అయితే వచ్చేసాము. నేనైతే మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చేసాను అనమాట. ఈరోజు అయితే మన వ్లాగ్లో ముహూర్తపు రాట అండ్ పెళ్లి కొడుకుని చేయడం. జనరలీ మా వైపు అంతా కూడా ముందుగా రాట వేస్తారనమాట. అదొక 1.5 hour ప్రాసెస్ ఉంటుంది. ఇంటి బయట వేస్తారు అండ్ తర్వాత వచ్చేసి పెళ్లి కొడుకుని చేయడం అనమాట. సో ఇక్కడ నేను సిస్టమ్ కాబట్టి నా చేతుల మీదుగా మా అన్నయ్య పెళ్లి కొడుకు ఈవెంట్ జరగబోతుంది. ఐఎమ్ సో ఎక్సైటెడ్. సో మార్నింగే లేచి నేనైతే ఫ్రెష్ అయిపోయాను. మమ్మల్ని అందరినీ లేపేసి మా స్నూపీ మాత్రం హ్యాపీగా పడుకోవడానికి ట్రై చేస్తుంది, కానీ మేము అస్సలు దానికి ఛాన్స్ ఇవ్వము. సో లేపడానికి అయితే ట్రై చేస్తున్నాం. అండ్ ఈ లోపల మా పెళ్లి కొడుకు కూడా రెడీ అయిపోయి వచ్చేసాడు. ఎస్, హీ ఈజ్ ద పెళ్లి కొడుకు. సో అందరికీ హాయ్ చెప్తున్నాడు అనమాట. మా అన్నయ్యకి కూడా అందరూ విషెస్ పెట్టండి. సో ఎస్, మా ఇద్దరైతే ఎప్పుడు ఇంకా కొట్టుకోవడం కూడా స్టార్ట్ అయిపోతుంది మార్నింగే, బట్ అది వెరీ కామన్. అండ్ తర్వాత వచ్చేసి ఇక్కడ నేను సారీస్ అయితే రెడీ చేస్తున్నాను. నాది మా మమ్మీది. మా మమ్మీ వాళ్ళంతా కూడా ముహూర్తపురాటికి కావాల్సిన సామాన్లు అవి సర్దుతూ ఉన్నారనమాట. అండ్ నేను ఈరోజు వచ్చేసి బనారస్ శారీ అయితే ట్రై చేయబోతున్నాను. అండ్ ఈ బనారస్ శారీ ప్రతి ఒక్కరి దగ్గర ఒకటి ఉంటే బెస్ట్ అండి. నిజంగా చాలా అంటే చాలా మంచి లుక్ వస్తుంది. అండ్ ఇప్పుడు చాలా ఎక్కువ కలర్స్ కూడా వచ్చే దాంట్లో. ఒకప్పుడు ఈ కలర్ బాగా ట్రెండింగ్ కదా, బట్ ఇప్పుడు అలా కాదనమాట. దాంట్లో మంచి కలర్స్ వచ్చాయి. సో నేను శారీస్ తగ్గట్టు బ్యాంగిల్స్, జ్యువెలరీ అంతా సెట్ చేస్తూ ఉన్నాను అనమాట. నాకు చాలా అంటే చాలా నచ్చింది బెనారస్ శారీ. కొంచెం వెయిట్ ఉంటాయి బెనారస్ శారీస్, బట్ ఇప్పుడు కొంచెం ఇమిటేషన్లో కూడా వచ్చాయి, లైక్ మష్రూ శారీస్ అని అలా కూడా ట్రై చేయొచ్చు. ప్యూర్ బెనారస్ అయితే మంచి సాఫ్ట్గా వస్తుంది, కొద్దిగా వెయిట్ ఉంటుంది, బట్ చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది అండి. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరి దగ్గర ఉండాల్సిన శారీ అది. అండ్ తర్వాత వచ్చేసి ఇక్కడ ముహూర్తపురాటికి కావాల్సిన సామాన్లన్నీ కూడా పెడుతున్నాము. పంతులు గారు వస్తారు, ఆయన చేతుల మీదుగా జరుగుతుందన్నమాట. సో ఆయనకి ఇవ్వడానికి ప్రతిదీ ఇక్కడ పెడుతూ ఉన్నారనమాట. సో మా మమ్మీలంతా బిజీలో ఉన్నారు. సో ఈ లోపలైతే నేను మంచిగా రెడీ అయిపోయాను అనమాట. ఫుల్ ట్రెడిషనల్ లుక్ ఈరోజు. సో దానికోసం నేనైతే చాలా సింపుల్గానే రెడీ అయ్యాను, హెవీగా ఏం కాకుండా. అండ్ ఇది నా ఫైనల్ లుక్ అనమాట. సో మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. మంచిగా నల్లపూసలు, వడ్డానం, అండ్ ఇది మా అన్నయ్య వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్ అనమాట. నెక్లెస్ అనేది కొత్తది, ఆ ముందు రోజే కొని ఇంకా చక్కగా ముహూర్తపురాటికి వేసుకున్నాను నేను. సో అది నాకు ఇచ్చిన గిఫ్ట్ మా అన్నయ్యల తరఫు నుండి. సో ఇంకా నేనైతే రెడీ అయిపోయిన తర్వాత పెళ్ళికొడుకు ఈవెంట్ ఉంటుంది కదా, దానికోసం ఇంట్లో డెకోర్ అయితే జరుగుతూ ఉందన్నమాట. సో ఇది ఫైనల్ డెకోర్ అనమాట. నేను ఈ బ్యాక్ డ్రాప్ అయితే మీషోలోనే తీసుకున్నాను. మీకు ఎవరైనా కావాలంటే కింద నాకు కామెంట్ చేయండి, మీకు తప్పకుండా లింక్ అయితే షేర్ చేస్తాను. అండ్ దానికి ఇట్లా ఆర్టిఫిషియల్ గార్లాండ్స్, ఫ్లవర్స్ అయితే అటాచ్ చేసి పెళ్ళికొడుకు కావాల్సిన కుర్చీ అయితే వేసేసాము ఇక్కడ మేము. సో ఇది ఫైనల్ లుక్ అనమాట. సో మీరు ఎప్పుడైనా ఇంట్లో కావాలంటే ఇలా సింపుల్గా డెకోర్ చేసుకోండి. ఇట్లా చిన్న ఈవెంట్స్కి ప్రతిదానికి మనం అలా అయితే డెకరేషన్ వాళ్ళని పిలవక్కర్లేదు. సో మాకు ఇది బయట లోపల రెండు జరుగుతాయి కాబట్టి ఆ మార్నింగ్ అంతా బిజీ ఉండని చెప్పి మేమే ఇట్లా డెకరేట్ చేసేసాము. అండ్ తర్వాత ఇక్కడ మా స్నూపీ అయితే ఛాన్స్ దొరికింది కదా అని మొక్కలు తింటుంది. జనరల్లీ మీ ఇంట్లో కూడా పెట్స్ ఉంటే అలా అప్పుడప్పుడు పిచ్చి మొక్కలు కాకుండా కొంచెం పూల మొక్కలు ఉంటాయి కదా, అవి తింటే మంచిదే అండి, ఏం కాదు. లెట్ దెమ్ ఈట్ హ్యాపీలీ. సో మా స్నూపీ ఛాన్స్ దొరికిందని చెప్పి హ్యాపీగా తినేస్తుంది. అని చెప్పా కదా, రాట అనేది మేము బయట వేస్తాము అని చెప్పి ఇక్కడ మా పంతులు గారు అయితే వచ్చేసారు. మా మమ్మీ, మా డాడీ, మా అన్నయ్య అందరూ కూర్చున్నారు అనమాట. సో ఇంకా ఇక్కడ టెంట్ అది వేసి కొంచెం కుర్చీలో వేసాం. బట్ స్టిల్ సమ్మర్ కదండి, అస్సలు ఎండ మార్నింగ్ 8:30 నుంచి విపరీతమైన ఎండ ఉంది. అసలు ఎంత ఎండ ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయదు. లేదంటే టెంట్ కొంచెం ముందరికే వేసేవాళ్ళు మా డాడీ వాళ్ళు. బట్ ఇంత ఎండ ఉండడం కొంచెం మా అన్నయ్యకి పాపం ఇబ్బంది అయింది, కొంచెం ఎండలో కూర్చోవాల్సి వచ్చింది పాపం. ఏం చేస్తాం మరి, తప్పదు కదా. సో ఇక్కడ మా తాతయ్య, అమ్మమ్మ, పిన్ని, అత్త, మా ఆంటీ వాళ్ళు, మా తమ్ముళ్ళు అందరూ వచ్చేస్తున్నారు. అండ్ మా ముహూర్తపురాటికి కూడా మంచిగా అందరూ వస్తారండి. మేము అందరినీ పిలుస్తాము, వచ్చి అందరూ కూడా అబ్బాయికి అక్షంతలు వేస్తారు. అలాగే ఇక్కడ రాట పెడతాం కదా, అది చాలా ఇంపార్టెంట్ అండి. ఆ రాట అనేది, ఆ రాటకు కూడా ఒక కొమ్మ తీసుకొని, లైక్ ఎలా అంటే ఒక చెట్టుకున్న కొమ్మ అనమాట, ఒక కొమ్మను తీసుకుని దానికి చక్కగా మేమందరం పసుపు, కుంకుమ అవన్నీ రాస్తాము. రాసి ఇక్కడ క్యాన్ పెట్టాం కదా, ఇసుక అంతా ఫిల్ చేసి దానికి ఇస్తామన్నమాట. దానిలో ప్లేస్ చేసి నవధాన్యాలు, పాలు, అన్ని అక్షంతలు అన్నీ వేస్తాము. సో దాని తర్వాత మొలకలు కూడా వస్తాయి అన్నమాట. అది చాలా సైంటిఫిక్గా అండ్ ట్రెడిషనల్గా కూడా జరుగుతుంది. దాని వెనకాల కొన్ని సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉన్నాయన్నమాట రాట వేయడం వెనకాల. సో ఆ రాట వేసాకే మేము ఇంకా తర్వాత ఊళ్ళో ఉన్న
అమ్మవార్లు చీరలు ఇవ్వడం అలా ప్రారంభిస్తాము. అండ్ పెళ్లి పిలుపులు కూడా ప్రారంభిస్తాం అనమాట. జనరల్లీ పెళ్లి పనులు అనేవి పసుపు దంచిన తర్వాత స్టార్ట్ చేస్తాం కదా, ముహూర్తపురాట తర్వాతే ఇంకా పెళ్లి కొడుకుని చేయడం, ఇంకా అప్పటి నుంచి ఉంటాయి కదా ఇంకా పెళ్లి కొడుకు ఊరు దాటకూడదని అది అని ఇదని. సో మొత్తానికి ఇక్కడైతే ఒక 1.5 hour ప్రాసెస్ అంతా కూడా జరుగుతుంది. ఇంకా అది అయిపోయిన తర్వాత మా అన్నయ్యనైతే లోపలికి తీసుకొచ్చేసాము. అండ్ నేను నా చేతుల మీదుగా మా అన్నయ్యని పెళ్లి కొడుకుని చేస్తున్నాను. నేను ఎంత ఎక్సైటెడ్గా ఉన్నాను, అంతే భయపడుతూ ఉన్నాను. ఎందుకంటే మా అన్నయ్య కొంచెం ఇన్కన్వీన్స్ అయినా కూడా ఇంకిద్దరు ఆర్చుకుంటామండి, మామూలుగా ఉండదు ఇంకా అసలు మా ఇద్దరు కొట్లాట. ఎందుకంటే మా ఇద్దరికి చాలా తక్కువ ఏజ్ గ్యాప్ ఉంది, జస్ట్ 1 year ఏజ్ గ్యాప్ అనమాట. సో నేను చిన్నప్పటి నుంచి మా అన్నయ్యతో చాలా అంటే చాలా క్లోజ్. అండ్ అంతే ఫైట్స్ అండి, ఇప్పటికీ కూడా మీరు నమ్మరు. మేము ఈవెన్ పెళ్లి రోజు కొడుకున్నా కూడా ఆశ్చర్యపోక్కర్లేదు. లైక్ వాడికి నచ్చింది నాకు నచ్చదు, నాకు నచ్చిందేమో వాడికి నచ్చదు. బట్ మా ఇద్దరి డెసిషన్ ఇద్దరం తీసుకుంటాము. లైక్ మా ఇద్దరి డెసిషన్ కూడా ఖచ్చితంగా మైండ్లో పెట్టుకుంటాము. మేము నీకు నచ్చిందా నీకు నచ్చిందా అని. నా పెళ్లి టైంలో కూడా అదే జరిగింది. ఇది నీకు నచ్చిందని అడిగేవాళ్ళం. సో అలా రెండు తీసుకుని వాళ్ళం. పట్టించుకోకపోతే ఇన్ని గొడవలు నిజంగా ఉండవు. బట్ మేము అస్సలు అలా ఉండలేము. మా అన్నయ్య కూడా అసలు ఉండలేదు. ప్రతిదీ నాకు చెప్తాడు మా అన్నయ్య. నేను కూడా అంతే, ఏదైనా జరిగితే వెంటనే మా అన్నయ్యకి మా డాడీ వాళ్ళకి కాల్ చేసి చెప్పేస్తాను అనమాట. సో అంత షేరింగ్ ఉన్నా కూడా వెరీ కామన్ ఫైట్స్ మా ఇద్దరి మధ్య. నేను ఇక్కడ భయపడుతూ పెడుతున్నాను బొట్టు. నేను ఎప్పుడు కళ్యాణ తిలకం ఎవరికి పెట్టలేదండి, ఫస్ట్ టైం మా అన్నయ్యకి పెట్టాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది. నేనే షాక్ అయ్యాను నిజంగా అంత బాగా పెట్టానా అని. అది కూడా ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ వల్లేనండి. ఈ మధ్య చాలా సింపుల్గా చూపిస్తున్నారు కదా, ముందు ఒక చిన్న గీత పెట్టి తర్వాత 3 చుక్కలు పెట్టి ఆ 3 చుక్కలు కలిపాడు ఏదో ముగ్గులాగా. సో మీరు కూడా ట్రై చేయండి, చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుంది. బట్ మీరు పెట్టేటప్పుడు కొంచెం చిన్నగా ఫస్ట్ పెట్టండి, తర్వాత దానికి కావాలంటే డార్క్ చేయండి. నేనైతే ఫస్ట్ అలానే చేస్తాను, ఎందుకంటే ముందే డార్క్గా చేస్తే మళ్ళీ అది తుడిస్తే అక్కడ అంతా కూడా ఎర్రగా అయిపోతుంది, వాళ్ళ ఫేస్ అంతా పాడైపోతుంది. అండ్ మా అన్నయ్య చాలా పర్టికులర్ అండి, వాడి ఫేస్ ఏమైనా పాడవ్వాలి ఇంకా నాకు మామూలుగా ఉండదు అనమాట. నేనైతే భయంతోనే పెడుతున్నాను. అండ్ తర్వాత వచ్చేసి ఇక్కడ పారాని పెట్టమన్నారనమాట. సో ఇంకా నాతో పాటు మా కజిన్స్ లైక్ మా సంతు మా వదిన వాళ్ళందరూ వచ్చారనమాట పెట్టడానికి. ఫస్ట్ ఓన్లీ బొట్టు అండ్ దిష్టి చుక్క అవి నేను పెట్టేసాను. సో ఈ పారాని అదంతా కూడా ఇలా పెడుతున్నాం మేము అందరం కూర్చొని. ఎక్కువ మంది సిబ్లింగ్స్ లైక్ అమ్మాయిలు ఉంటే మాత్రం భలే సరదాగా ఉంటాయండి ఇవి, బాగా ఆట పట్టించడాలు అవన్నీ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి. బట్ ఇక నేను మా వదిన మా సొంత మా ముగ్గురు అయిపోయాం అనమాట. సో కొంచెం నార్మల్ జరుగుతుంది. బట్ దీని తర్వాత మేమైతే మంచిగా డ్యాన్స్ ప్రాక్టీస్లో అవన్నీ చేసాము. ఎందుకంటే మార్నింగ్ పెళ్ళికొడుకు ఈవెంట్ అయిపోయింది, మధ్యాహ్నమే హల్దీ పెట్టుకున్నాం మేము ఒకే రోజు. జనరల్లీ మీకు లైక్ పెళ్లి కూతురు చేయడం అలాంటివి ఉన్నప్పుడు అదే రోజు హల్దీ పెట్టుకుంటే మంచిదండి. ఎందుకంటే మెయిన్గా మన వాళ్ళంతా ఉంటారు, సో కజిన్స్ ఉంటారు, చాలా బాగుంటుంది. అది ఒక మంగళ స్నానంలా అవుతుంది. అండ్ తర్వాత పెళ్లి కూతుర్ని అలా చేయొచ్చు అనమాట. నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది అలా పెట్టుకోవడం. మీరు ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఈవెంట్ పెట్టుకున్నా కూడా ఫోటోగ్రాఫ్స్ రావాలి, అదొక వేస్ట్ ఆఫ్ టైం. అండ్ మీకు కూడా రోజుకొక ఈవెంట్ అయిపోతుంది. మాకు ఏంటంటే గ్యాప్ వచ్చిందనమాట. సో మాది పెళ్ళి ఇక్కడ జరగట్లేదు, అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గర జరుగుతుంది కాబట్టి మేము అదే రోజు మధ్యాహ్నం నుంచి హల్దీ పెట్టుకున్నాం. ఆబ్వియస్లీ సమ్మర్ కదండి, సో ఈవినింగ్ కూడా మంచి లైటింగ్ ఉంది, లైట్ ఏం ఫీడ్ అవ్వలేదు, చాలా అంటే చాలా బాగుంది. చక్కగా మేము మా మేడ మీద పెట్టుకున్నాము హల్దీ. అది కూడా నేను నెక్స్ట్ బ్లాగ్లో చేస్తాను ఖచ్చితంగా, ఆ హల్దీ ఎలా అయింది అండ్ మన ఇంటి దగ్గర ఎలా డెకరేటివ్ చేసుకోవచ్చు ఏంటని చెప్పి నేను నెక్స్ట్ బ్లాగ్లో ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను అది మాత్రం. సో మీరు మాత్రం ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అండ్ మీకు ఎలా కంటెంట్ కావాలో కూడా నాకు కింద కామెంట్ చేసేయండి. సో మేమైతే ఫుల్ పెళ్లి పనుల్లో బిజీ ఉన్నాం అనమాట. సో ఫస్ట్ అయితే ఇక్కడ నేను ముందుకి వెనక్కి పెట్టాలంటే నేను ఓన్లీ ముందుకు పెట్టేసి వదిలేసాను. తర్వాత మా వదిన వచ్చి అలా కాదు వెనక్కి కూడా పెట్టాలని చెప్తే మళ్ళీ వెనకాల రీకోట్ వేస్తున్నాను అనమాట. అప్పుడు కూడా నేను కొంచెం భయపడుతున్నాను, వాడి డ్రెస్కి ఎక్కడ అంటేస్తుందా అని చెప్పి. వాడు అసలు ఊరు కూడా చిన్నది అంటున్నా కూడా అనమాట. సో ఇంకా నేను బెదిరేస్తున్నాను అనమాట, నువ్వేనా ఎక్కువ తక్కువ చేస్తే నీ మొహం అంతా చేసేస్తాను అని చెప్పి. సో కొంచెం సైలెంట్ ఉన్నాడు అప్పుడు. అండ్ ఇక్కడైతే మా వదిన మా సొంత నాకు బాగా హెల్ప్ చేస్తున్నారు. ఇక్కడ ఏమైందంటే వీడియోలో ముందది వెనక్కి ముందు అయిపోయింది, ప్లీజ్ ఇగ్నోర్ దట్. ఫస్ట్ పెట్టాల్సింది కొంచెం మిస్ఫైర్ అయిందనమాట, అంటే ఈ పారాన్ దగ్గరేని. అప్పుడే మా అన్నయ్య కూర్చున్నాడు పారానికి, అది ముందు పెట్టాలి తర్వాత ఇది పెట్టాలి. బట్ ఎందుకో వీడియోలో ఇది ముందర వచ్చేసింది. అండ్ తర్వాత స్టార్టింగ్ నుంచి పెడతాం కదా అది తర్వాత వచ్చింది. జస్ట్ ఇగ్నోర్ ఫర్ దిస్ టైం అండి.
సో అలా అయితే మేము పారాని అవన్నీ పెట్టేస్తున్నాం మా అన్నయ్యకి. సో మొత్తానికి పెళ్లి కొడుకుని చేయడం అంటే మంచిగా రెడీ చేయడం అండి. లైక్ ఈ పారాని బొట్టు పెట్టి దిష్టి పెట్టి ఇంకా సెంటు కొట్టాలి, దువ్వెనతో దువ్వాలి, లైట్గా పౌడర్ రాయాలి. అంటే ఈ ప్యాంపరింగ్ అంతా కూడా మన పెళ్లి టైంలోనే ఉంటుందండి. మళ్ళీ ఈ అవకాశాలు అయితే అస్సలు ఎవరికీ రావు. సో మీ ఇంట్లో ఇలా చేస్తే అస్సలు వద్దనకండి. చాలామంది పారాని వద్దనేస్తారు, అది వద్దనేస్తారు, ఇది వద్దనేస్తారు. బట్ అట్లా ఏం చేయొద్దండి. పసుపు అవన్నీ కూడా చాలా మంచివి. అంటే పసుపు అవన్నీ రాయడం వల్ల మీకు మంచి గ్లో వస్తుంది ఫేస్లో కూడా పెళ్లి టైంకి. ఆ పెళ్లి టైంకి అదేంటో మనకు తెలియకుండానే గ్లో వస్తుంది. అవన్నీ ట్రెడిషనల్ రిచువల్స్ వల్లే వస్తుంది అనమాట. మళ్ళీ మీకు ఎంత ప్యాంపరింగ్, ఎంత సంతోషం ఎప్పుడూ రాదండి. మన పెళ్ళి అనేది నిజంగా మనకు అంత ముద్దుగా చేసేది మాత్రం ఆ 4-5 రోజులు మాత్రమే. సో అందరూ కూడా మన ట్రెడిషన్స్ ఫాలో అవ్వండి. మనం ఇప్పుడు ఫాలో అయితే రేపొద్దున మన పిల్లలకు కూడా చాలా బాగా చెప్పగలం ఇవి ట్రెడిషన్స్, ఇవి ఇంకా ఉన్నాయి అని చెప్పి. మనమే ఇప్పుడు ఫాలో అవుతాం, మళ్ళీ వాళ్ళకి ఏం చెప్తామండి. అప్పుడు కూడా యూట్యూబ్లో కొట్టాలి తెలుగు ట్రెడిషన్స్ ఏంటి, ఇక మాదైతే మొత్తం ఇట్లా కోస్తాంధ్ర కదా, మా వైపు ట్రెడిషన్స్ ఏంటి అని కొట్టాలి. సో ఫస్ట్ అయితే మన జనరేషన్లో ఉన్న వాళ్ళు కొద్దిగా ఫాలో అయితే రేపొద్దున నెక్స్ట్ జనరేషన్కి మనం చెప్పొచ్చు అనమాట. ఆల్మోస్ట్ అన్నీ అంతరించిపోతున్నాయి, బట్ కొన్ని అయితే ఇంకా ఉన్నాయి. ఆ ఉన్నవైనా కూడా దయచేసి అందరూ ఫాలో అవ్వండి. చెప్తున్నాను కదా, ఇవన్నీ చాలా సరదాగా ఉంటాయి. మళ్ళీ మీ కాళ్ళకి ఎవరు ఎట్లా పారాని పెట్టరు, మీ చేతుల్లో ముద్దుగా చూసుకుని ఎవరు పెట్టరు, మీకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వరు. సో అవన్నీ కూడా చాలా తక్కువ జరుగుతుంది అనమాట. సో అందరూ కూడా హ్యాపీగా మీ పెళ్ళి ఈవెంట్స్ని హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఎంజాయ్ చేస్తూ మీ సిబ్లింగ్స్ చేత చేయించుకోండి. ఆబ్వియస్లీ ఫైటింగ్స్ అనేవి చాలా అంటే చాలా కామన్ అండి. అది మాకే కాదు, అందరికీ ఉండేదే. సో మీరు ఎంత కొట్టుకున్నా కూడా అది ఆ పెళ్ళిళ్ళ వరకే. పెళ్ళిళ్ళ తర్వాత కూడా చాలా తక్కువ కలుస్తారు, ఎందుకంటే అప్పటికి ఇంకా ఎవరి ఫ్యామిలీ వాళ్ళది అన్నట్టుగా అయిపోతుందో. ఎంత బాండింగ్ మనం షేర్ చేసుకున్నా కూడా కొంచెం మిస్ అవుతాం అనమాట. బట్ ఇంకా తప్పదు కదా. ఇంకా లక్కీగా నేను మా అన్నయ్య ఒకే దగ్గర ఉంటున్నాము పెళ్ళి తర్వాత, అది ఫ్యూచర్లో. సో అదొక హ్యాపీ, ఎందుకంటే వీకెండ్స్ అయినా కలవచ్చు అని చెప్పి. అప్పుడు కూడా మేము ఆబ్వియస్లీ కొట్టుకుంటామండి, దెర్ ఇస్ నో డౌట్ ఇన్ ఇట్. సో మా వదిన అయితే నాకు ఫుల్ సపోర్ట్ ఆ విషయంలో. అని చెప్పా కదా, కొద్దిగా పౌడర్ రాయడం, తల తోడడం, సెంట్ కొట్టడం కూడా ఉంటుంది. సో మా అన్నయ్య ముందే చెప్పేస్తాను నాకు అసలు పౌడర్ అవేం వద్దని, బట్ లైట్లీ ఏదో నేమ్స్ మామ అనిపించాలి కదా. సో నేనైతే అలా చేసేస్తున్నాను అనమాట. సో మొత్తానికి మా పెళ్లి కొడుకు ఈవెంట్, మా ముహూర్తపు అయితే ఇలా జరిగింది. సో మేమైతే ఇలా రెడీ అయిపోయాము. మా అన్నయ్య కూడా మంచి ట్రెడిషనల్గా మా అన్నయ్య వరకు కొత్త అవన్నీ వేసుకోవడేమని భయపడ్డాము, బట్ మంచిగానే వేసుకున్నాడు. వాడు అసలు చాలా తక్కువ రెడీ అవుతాడు. మా అన్నయ్య అంత ఇంట్రెస్ట్ ఉండదు పాపం, బట్ పెళ్లి టైంలో ఉండాలి అవన్నీ కూడాను. సో ఎంకరేజ్ చేసే వాళ్ళు కూడా ఉండాలి. సో మనం మంచిగా ఎంకరేజ్ చేస్తే వాళ్ళు కూడా కొంచెం ఓకే ఇట్లాంటివన్నీ చేసుకుందనే ఫీల్ వస్తుంది. అండ్ తర్వాత వచ్చేసి ఇక్కడ మా అన్నయ్యకి లాస్ట్లో కొద్దిగా కుంకం పెట్టి హారతి ఇస్తున్నాం అనమాట. అలా అయితే డిస్ట్ అంతా పోతుంది అని చెప్పి. ఖచ్చితంగా ఈ పెళ్లి ఈవెంట్స్లో లాస్ట్లో హారతి ఇస్తే ఆ డిస్ట్ అంతా పోతుంది. హారతి ఇవ్వడం అంటే మొత్తం ఇట్లా తిప్పేయదండి, జస్ట్ ఇట్లా కళ్ళకి అదితే సరిపోతుంది. ఇక నేను మా ఉషా అంటే అయితే హారతి ఇవ్వడానికి రెడీ అవుతున్నాము. నాకు అంతగా తెలియకపోతే మా ఉషా అంటే అంత గైడ్ చేస్తున్నారు ఎలా ఇవ్వాలి ఏంటి. ఎందుకంటే నేను కూడా ఇవన్నీ చాలా ఫస్ట్ టైం చేస్తున్నాను. ఎందుకంటే ఎంత లైక్ సిబ్లింగ్స్ మన కజిన్స్ చేసినా కూడా ఎంత ఇన్వాల్వ్మెంట్ మనం అవ్వం కదా. మన ఎంజాయ్మెంట్లో మన ఫోటోలు దిగడంలో బిజీ ఉంటాం. బట్ మా అన్నయ్య దానికి వచ్చేసరికి ఇంకా ఆల్మోస్ట్ అంతా మా అన్నయ్య వెనకాలే ఉండాల్సి వచ్చింది నేనైతే. అండ్ ఇక్కడ మా వైపు ఆడపిల్లకి చాలా అంటే చాలా ఇంపార్టెన్స్ అండి. చాలా నిజంగా చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. భలే అనిపిస్తుంది అదంతా కూడాను, ఇంత ఇంపార్టెన్స్ ఉంటుందా అని చెప్పి. సో మేమైతే మంచిగా మా అన్నయ్యకి ఇక్కడ హారతి అలా ఇచ్చేసి ఇంకా మెల్లగా ఇట్లా లేపాలన్నమాట. వాడిని పట్టుకొని లేపాలి. ఇక్కడ ఫోటోగ్రాఫర్ ఉండి ఆగండి మేడం స్టిల్ తీసుకోలేదు, మీరు మళ్ళీ ఒకసారి ఇవ్వండి అంటే మళ్ళీ ఒకసారి మా ఆంటీ వెనక్కి వచ్చారు. సో మొత్తానికి మేమైతే ఇలా హారతి ఇచ్చేసాము. హారతి ఇచ్చేసి వాడిని లేపి ఒకసారి దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుంటే అయిపోయినట్టే పెళ్ళి కొడుకు ఈవెంట్. సో ఈ రోజు నుంచి పెళ్ళి వరకు రోజు ఇలా చేయాలండి. ఇలా చేస్తేనే దాని ఇదనమాట. సో రోజు మార్నింగ్ పసుపు రాసి ఖచ్చితంగా బొట్టు పెట్టాల్సిందేని. సో అలాగే చేసాం మేము కూడా. సో ఇక్కడైతే నేను మా అన్నయ్యని లేపేస్తాను, ఇంకా చాలా లేగు అని. సో మొత్తం మాకు పెళ్ళి కొడుకు ఈవెంట్ అయితే ఎలా అయింది. హోప్ యూ ఎంజాయ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.